ఏంటంటే చాలా ప్యాకింగ్ కూడా ఫస్ట్ మనకి ఫోమ్ షీట్ వేసి తర్వాత బబుల్ ర్యాప్ వేసి తర్వాత బాక్స్ ప్యాకింగ్ కూడా చేసిస్తామండి. ఇప్పటి వరకు చాలానే పంపించాను అవుట్ ఆఫ్ కంట్రీ కూడా. ఇప్పుడు కస్టమర్స్ అందరూ ప్రీ ఆర్డర్ ఇవ్వాలన్నా సరే మాక్సిమం ఇవ్వలేరు. అంటే మాకు ఇంకా 5 days లో గృహప్రవేశం ఉంది, 10 days లో గృహప్రవేశం ఉంది, రెడీగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా వచ్చి డైరెక్ట్ పర్చేస్ చేయొచ్చండి. ఎందుకంటే ఇంత పెట్టాక కస్టమర్ సాటిస్ఫాక్షన్ కదండి మాకు కూడా ముఖ్యం. మీకు వాల్ ఓన్లీ 3 feet ఉంది, 2 feet ఉంది, కానీ దాంట్లో మాకు 10 మంది కావాలి దేవుళ్ళు, 5-6 కావాలి అనుకుంటే కనుక మీకు మొత్తం A to Z మీకు ఏమేమి దేవుళ్ళు కావాలో అన్ని ఒకే దాంట్లో కూడా అలా చేసిస్తామండి. మనకి 100-200 years నుంచి వస్తున్న ట్రెడిషన్ అండి ఇది. తంజావూరు పెయింటింగ్స్ కి మనకి టేక్ వుడ్ ఫ్రేమ్ అనేది. మీరు ఇక్కడ గోల్డ్ ఒరిజినల్ వాడారు అని ఏంటి గ్యారంటీ? మనకి ఇది కూడా కనిపించే గోల్డ్ మొత్తం 22 karat గోల్డ్ ఫాయిల్ అండి. ఇదంతా ఇది మనకి 100 years అయినా సరే ఫోటో చెక్కు చెదరదండి. నేను కొత్త ఫోటో తీసుకున్నాక ఓల్డ్ ఫోటో ఏం చేయాలా అని అడుగుతున్నారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన పూజా వీడియోస్ ఏది అందించినా కూడా ఒక్కరైనా కామెంట్ చేస్తారండి. దేవతామూర్తుల పటాలు కొన్నేళ్ల పాటు చెరిగిపోకుండా మంచి కళ్ళతో ఉండేలాగా మాకు ఎక్కడైనా లింక్స్ దొరికితే ఇవ్వండి సంతోషి, లేదా ఏమన్నా షాప్స్ ఉంటే చెప్పండి అని ఖచ్చితంగా మీరు గమనించండి. ప్రతి వీడియోలో ఒక్కరైనా అడుగుతూ ఉంటారు. అటువంటి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ అందించేటువంటి సందర్భం ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే నెక్స్ట్ మనకి మళ్ళీ పండగలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఆషాఢ మాసం, శ్రావణ మాసం, ముఖ్యంగా గృహప్రవేశాలు కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, పండగలు కావచ్చు, అన్నీ స్టార్ట్ అవుతాయి. పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లని కొత్తింటికి పంపించేటప్పుడు దేవతామూర్తుల పటాలతో పంపిస్తాము. గృహప్రవేశం చేసుకునేటప్పుడు ఇప్పుడు పూజా మందిరాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దాలి అనుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడాను. అది కూడా సొంతిల్లు అనేది ఎంత కలో అందులో ఉండేటువంటి పూజా మందిరానికి సంబంధించి దేవతామూర్తుల పటాలు కూడా కొన్ని జనరేషన్స్ అలాగే చెక్కు చెదరకుండా ఉండిపోవాలి. సాక్షాత్తు ఆ దేవతలే వచ్చి మా ఇంట్లో కూర్చున్నారా అనేటువంటి అనుభూతి రావాలి అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటారు. అటువంటి దేవతామూర్తుల పటాలు అందిస్తున్నటువంటి షాప్స్ కూడా హైదరాబాద్ వరకు తీసుకుంటేనండి చాలా తక్కువనే చెప్పచ్చు, వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు అనమాట. అటువంటి అద్భుతమైనటువంటి సమాచారం ఈ వీడియోలో మీ అందరికీ అందిస్తున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దేవతా పటాలన్నీ కూడా తంజావూరు పెయింటింగ్స్ అంటారు. ఆల్మోస్ట్ మీ అందరికీ అవగాహన ఉండే ఉంటుంది అనుకుంటున్నాను. ఇవి చేతితో వేస్తారండి. సాక్షాత్ అమ్మవారి రూపాలైనా మనం కోరుకునే దేవతామూర్తుల రూపాలు ఏవైనా కూడా చేతితో వేస్తారు. ఇందులో ఉపయోగించేటువంటి మెటీరియల్ మొత్తం కూడా బంగారం అనమాట. 22 karat గోల్డ్ ఉంటుంది. ఇలా స్వచ్ఛమైనటువంటి బంగారం కావచ్చు, మనం అనుకునేటువంటి సైజుల్లో కావచ్చు, మనం అనుకునేటువంటి దేవతామూర్తులు కావచ్చు. సపోజ్ ఇప్పుడు మనం దేవతామూర్తుల్లో లేటెస్ట్ ట్రెండ్స్ అనేవి చూస్తున్నాం. కానీ కొంతమంది సంప్రదాయబద్ధంగా పూర్వకాలంలో ఒక 50 ఏళ్ల క్రితం అప్పట్లో మా దేవతామూర్తులు ఇలా ఉండేవారు అని కోరుకునే రూపాలు కావచ్చు, లేదా లక్ష్మీదేవి అమ్మవారు అని చూడంగానే అమ్మ ఒక గులాబీ రంగు చీరలో ఉండాలి, పచ్చ రంగు చీరలో ఉండాలి అని, లలితమ్మని చూడగానే ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఉండాలి అని, గణపతిని చూడంగానే మన కళ్ళ ముందు ఒక రూపం అనేది అలా నిండిపోయి ఉంటుంది. పార్వతీ పరమేశ్వరుల్ని చూడగానే మన మనసులో ఒక రూపం నిండిపోయి ఉంటుంది. ఆ రూపం అనేది వాళ్ళు సాక్షాత్తు మన ఇంట్లో వచ్చి కూర్చున్నట్టుగానే ఉండాలి అనేటువంటి భావన చాలా మందికి ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి తంజావూరు పెయింటింగ్స్ని బెస్ట్ క్వాలిటీలో స్పెషల్గా ఆర్టిస్టులను వాళ్లే పెట్టుకొని మనందరికీ అందిస్తూ ఉన్నారు శ్రీ గాయత్రి పూజా స్టోర్స్ వాళ్ళు. వీళ్లకు సంబంధించి ఎవ్రీ ఇయర్ కూడా మన ఛానల్లో 1-2 వీడియోలు తప్పకుండా ఉంటాయండి. శ్రావణ మాసం వస్తోంది అనగానే వాళ్ళకి సంబంధించిన స్టఫ్తో మనం వీడియోస్ అందించుకుంటూ ఉండేవాళ్ళం. డేకర్ ఐటమ్స్ అనేవి వీళ్ళకి సంబంధించినవి పెట్టాను. ఎంతో మంచి రెస్పాన్స్ కూడా మీరందరూ ఇవ్వడమే కాదు, వాళ్ళ షాప్ని విజిట్ చేసి ఫుల్ సాటిస్ఫై అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో వీళ్ళు కొత్తగా తంజావూరు పెయింటింగ్స్ ఇంట్రడ్యూస్ చేశారు అని తెలిసిన వెంటనే మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కాబట్టి నాకు ఈ సమాచారం అనేది మీ అందరికీ అందించాలి అని అనిపించింది. వెంటనే షాప్కి అయితే వచ్చేసానండి. ఈ షాప్ ఎవరైనా డైరెక్ట్గా విజిట్ చేయాలి అని అనుకుంటే JNTU కాలేజ్ ఉంటుంది కదండి, KPHB తర్వాత. సో JNTU కాలేజ్ దగ్గర MRO ఆఫీస్ ఉంటుంది. మీకు నేను మ్యాప్ డీటెయిల్స్ కావచ్చు, షాప్ అడ్రస్ కావచ్చు, డిస్ప్లేలో ఇచ్చినటువంటి నెంబర్స్ అన్నీ యూజ్ఫుల్ అండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన మ్యాప్ ప్రకారం కూడా వచ్చేయచ్చు. MRO ఆఫీస్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుందండి శ్రీ గాయత్రి పూజా స్టోర్. అండ్ మీకు ఇంకా బాగా తెలియాలంటే రైతు బజార్ ఉంటుంది JNTU, దాని పక్కనే ఈ లేన్ ఉంటుంది. ఈ లేన్లోనే MRO ఆఫీస్, దానికి ఆపోజిట్లోనే ఈ షాప్ అనేది ఉంటుంది.
లేదు మేము చాలా దూర ప్రాంతాల్లో ఉన్నాము, ఇతర దేశాల్లో ఉన్నాము, ఇతర రాష్ట్రాల్లో ఉన్నాము, బట్ మా ఇంట్లో ఫంక్షన్కి కావచ్చు, లేదా వస్తున్నటువంటి ఫెస్టివల్స్ కోసం కావచ్చు, మా ఇంట్లో శుభకార్యం ఉంది, ఒక గిఫ్ట్ పర్పస్లో ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నాం. ఇలా చాలా విధాలుగా ఇప్పుడు గిఫ్ట్ పర్పస్లో ఆలోచిస్తున్నారు. మన ఇంటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి ఆలోచిస్తున్నారు. లేదా ఒక ఆఫీస్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆఫీస్లో ఫస్ట్ ఎంటర్ అవ్వంగానే మంచి ట్రెడిషనల్ ఫీల్ రావాలన్నా, ఆధ్యాత్మికంగా మంచి ఫీల్ రావాలన్నా పెద్ద పెద్ద సైజెస్లో కూడా మీరు గమనించే ఉంటారు. చాలా వరకు కూడా తంజావూరు పెయింటింగ్స్ అనేవి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్రాధాన్యతనిస్తున్నారు. అంతటి అద్భుతమైనటువంటి సర్టిఫికేట్తో కూడుకున్నటువంటి తంజావూరు పెయింట్స్ అంటే వీళ్ళు చాలా గ్యారంటీ ఇస్తున్నారు. ఇందులో ఏ స్టోన్స్ ఉపయోగించారు, 22 క్యారెట్ గోల్డ్ ప్యూర్ది ఉపయోగించారా లేదా, దానికి గ్యారంటీ మీరు ఎలా అయినా చెక్ చేసుకోవచ్చు. 100 ఏళ్ల వరకు కూడా దీనికి గ్యారంటీని ఇస్తూ వాళ్ళ సర్టిఫికేట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతోందండి. ఇంత పక్కగా సర్టిఫికేషన్తో అనేవి మీకు తంజావూరు పెయింటింగ్స్ అనేవి ఇవ్వడం చాలా చాలా తక్కువ అనే చెప్పొచ్చు అండి. సో మీరు ఆన్లైన్ త్రూ చేసుకోవాలి అని అనుకున్నా, ఒక వీడియో కాల్లో మీకు నచ్చింది అప్పటికప్పుడు కొన్ని బల్క్ ఆర్డర్ తీసుకోవాలి అని అనుకున్నా, నచ్చినటువంటి దేవతామూర్తిని కస్టమైజ్ చేయించుకోవాలన్నా, ఈవెన్ ఫ్రేమ్తో సహా ఈ తంజావూరు పెయింటింగ్స్ స్పెషాలిటీ ఏంటంటే అండి, జనరల్గా మనం దేవతామూర్తుల పటాలు అంటే ఏం చేస్తాం, గూగుల్లో ప్రింట్అవుట్ తీసుకుంటున్నాం. ఇప్పుడైతే తీసుకొని సో ఫ్రేమ్ అనేది నచ్చింది కట్టించేసుకుంటున్నాం. మన పూజా మందిరం కొత్తగా గృహప్రవేశమో, కొత్తగా ఇంట్లోకి దిగుతున్నాం అనగానో, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల వెంట కొన్ని దేవతా పటాలు పంపించాలి అని అనుకున్నప్పుడు, లేదా మన ఇంట్లో పాతబడిపోయాయి దేవతామూర్తుల పటాలు, వాటిని కొత్తగా మార్చాలి అనుకుంటే ఇప్పటి వరకు మనం ఫాలో అవుతున్న ప్రాసెస్ అయితే ఒక ప్రింట్అవుట్ తీసుకోవడమో, లేదంటే ఎక్కడైనా దగ్గరలో షాప్స్ ఉంటే వెళ్ళి తెచ్చేసుకోవడమో చేస్తూ ఉంటాం. కానీ ఈ తంజావూరు పెయింటింగ్స్ అనేవి కొన్ని తరాల పాటు ఉంటాయండి. ఎక్కువగా ఇప్పుడు గృహప్రవేశాలు చేసుకునేవారు, కొత్తగా ఇంటిని ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు, పూజా మందిరం అనేది సర్వాంగ సుందరంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకుంటున్నది తంజావూరు పెయింటింగ్స్. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్, మిగతా వాటికన్నా ఎందుకు ఉంటాయి అంటే సాక్షాత్ బంగారంతో చేసినటువంటి దేవతామూర్తులు అనమాట. ఇందులో ఉండేటువంటి, ఇక్కడ ఉపయోగించేటువంటి స్టోన్ అంతా కూడా జైపూర్ స్టోన్ అంటారండి. ప్యూర్, అందులో ఉపయోగించే పచ్చలు, ఉండేటువంటి కెంపుల స్టోన్ ఏదైతే ఉంటుందో అది ప్యూర్గా ఉంటుంది. ఉండేటువంటి గోల్డ్ షీట్ అంతా కూడా మనకి 22 క్యారెట్ గోల్డ్ ఉంటుంది. మనం ఏ దేవతామూర్తికైనా, లలితమ్మ అనగానే ఒక పచ్చ రంగు కావాలి అన్నా, అమ్మ మెడలో వేసేటువంటి జ్యువెలరీకి డిఫరెంట్ కలర్స్ కావాలన్నా, లేకపోతే లక్ష్మీదేవి అనగానే ఒక 2 గజరాజుల పక్క నుంచి ఉండి అమ్మవారిని ఘీంకరిస్తూ స్వాగతం పలుకుతున్నట్లు ఉండాలన్నా, ఒక దక్షిణామూర్తి వారైనా, అన్నపూర్ణమ్మ తల్లి అనగానే కాశీలో ఎలా ఉంటుందో అలాగే ఉండాలి అని అనుకున్నా, శ్రీరామచంద్రమూర్తి అనగానే ఆ పాత తరంలో పట్టాభిషేకంకి సంబంధించి స్వామివారు ఇలాగే ఉండేవారట అని చెప్పి కొన్ని తరాల నుంచి, కొన్ని ఇయర్స్ నుంచి, ఒక 30-50 ఇయర్స్ నుంచి మన మైండ్లో ఒక ఫిక్స్ అయిపోతుంది ఈ దేవతామూర్తి ఇలాగే ఉంటారు అని. అలా మనం కస్టమైజ్ చేయించుకోవాలి అనుకున్నా, లేదా లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం మనం పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపించినా, ఎలా కావాలంటే అలా చక్కగా కస్టమైజ్ చేయించుకోవచ్చండి. కస్టమైజేషన్ అనేది ఉండేటువంటి ఎఫెక్ట్ ప్రకారం ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి వారిది ఈ పటం చూస్తున్నారు కదా, ఎంత చక్కగా, ఎంత సర్వాంగ సుందరంగా, సాక్షాత్ మీకు ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, డైరెక్ట్గా నా చూసినప్పుడు అయితే ఏదో మన గర్భాలయంలో ఆ వెంకటనాథుడు చక్కగా బంగారు నగలతో అలంకరించుకొని నవ్వుతూ ఎదురుగా నిలబడ్డా అని అనిపించింది. ఎక్కువగా నేను షూట్ చేసేటప్పుడు ఈ పటంతోనే ఎక్కువ స్పెండ్ చేశానండి, అంత బాగా నచ్చిందనమాట. ఇవన్నీ కస్టమైజేషన్ అవైలబిలిటీ ఉంది, సైజెస్ వైజ్గా ఉన్నాయి, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయండి. సో మీకు షాప్కి సంబంధించినటువంటి యజమాని వంశీ గారు అయితే ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అందించారు. ప్రపంచంలో ఎక్కడికైనా కూడా ఫ్రీ డెలివరీ అనేది ఉందండి. చాలా సేఫ్గా మీకు నచ్చినటువంటి సైజులో, నచ్చినటువంటి ఫ్రేమ్స్లో, ఫ్రేమ్ కూడా ఒకటే ఉండదు, రకరకాల ఫ్రేమ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఏ దేవతామూర్తి అయినా కూడా అందుబాటులో ఉన్నాయండి. మనం ఎంచుకునేటువంటి తీరు ప్రకారము దానికి ఉండేటువంటి కాస్ట్ అయినా, సైజ్ వైజ్గా అయినా ఆ ప్రైజెస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయన్నమాట. చక్కగా మీరు నేను డిస్ప్లేలో ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ని చక్కగా మెసేజ్ చేస్తే కనుక వాట్సాప్లో కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చండి. నార్మల్ పటాలకి వీటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే వీటిని చేతితోనే తయారు చేస్తారు, రూపాలన్నీ కూడా చేతితోనే గీస్తారనమాట. ఫస్ట్ మనం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి, అందులో పొందుపరిచేటువంటి దేవతామూర్తుల దగ్గర నుంచి ఫస్ట్ గీయడం, ఆ తర్వాత ఈ బంగారు పేపర్లు అతుకుతూ వాళ్ళకు ఒక రూపాన్ని తీసుకురావడం, మనం ఎంచుకున్నటువంటి రంగుల్ని వాళ్లకు పొందుపరచడం, అందులో జ్యువెలరీ దగ్గర నుంచి, పూలమాలల దగ్గర నుంచి, కిరీటాల దగ్గర నుంచి, ఉపయోగించే స్టోన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్
మనకొక భావన ఉంది అనుకున్నా, ముఖ్యంగా వీళ్ళ దగ్గర ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే మన పితృదేవతలు ఉంటారు కదా, స్వర్గస్థులైనటువంటి పెద్దవాళ్లకు సంబంధించి తంజావూరు పెయింటింగ్లో పొందుపరచడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. మీరు ఈ ఫ్రేమ్ చూసారు కదా, ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఫ్రేమ్స్ అనేవి ప్యూర్ టేక్తో తయారు చేస్తారు. ఇందులో మీకు కనిపించే గోల్డెన్ కలర్ మొత్తం కూడా 22 క్యారెట్ గోల్డ్ అనమాట. మన ఇంట్లో మొత్తం పెద్దవాళ్ళందరినీ కలిపి ఒక పటంలో పొందుపరచాలన్నా, అష్టలక్ష్ములందరినీ ఒక దగ్గర పెట్టాలన్నా, దేవతామూర్తులంతా కూడా ఒక పటంలో చేయాలన్నా, మనకుండే పూజా స్థలం తాలూకా సైజు ప్రకారం మనం కొలతలు అనేవి ఇస్తే దాని ప్రకారము కస్టమైజ్ చేస్తారు. వీళ్ళెక్కడ వర్క్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరండి. మనకి కళ్ళు అందంగా రావాలన్నా, రూపం అందంగా రావాలన్నా, అమ్మవారికి సంబంధించి ముఖ కవళికల్లో ఎటువంటి తేడాలు ఉండకూడదు అనుకున్నా చక్కగా కస్టమైజ్ చేస్తారు. డిస్ప్లేలో ఉన్న నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. హలో వంశీ గారు. హాయ్ మేడం. ఇప్పటి వరకు హైదరాబాద్ లో పూజా స్టోర్ అంటే ఫస్ట్ క్వాలిటీలో బెస్ట్ డెకర్ ఐటమ్స్ అయినా ఏ శుభకార్యం అయినా మీరే గుర్తొస్తారు ఫస్ట్. ఈ స్టోర్ అనేది గాయత్రి పూజా స్టోర్ అనేది. సో ఇటు కొత్తగా తంజావూరు పెయింటింగ్స్ కళ్ళు చెదిరిపోతున్నాయి నాకు అడుగు పెట్టినప్పటి నుంచి. ఏంటి ఈ డెసిషన్ ఏంటి సడన్ గా? యాక్చువల్గా ఏంటంటే ప్రతిసారి కస్టమర్స్ వచ్చినప్పుడు ఈసారి కొత్త ఏం తీసుకొస్తారు అని ప్రతి ఒక్కరు గ్యారంటీగా క్వశ్చన్ అనేది వేస్తారు మేడం. అండ్ ప్లస్ ఇప్పుడు దేవుడి ఫొటోస్ లో ట్రెండ్ అనేది తంజావూరు పెయింటింగ్స్ అండి. మనకి నార్మల్ ఫొటోస్ అనుకోండి, ఒక 1 year తర్వాత అది వాటర్ పడచ్చు, ఏదైనా కొద్దిగా మనకి చేంజ్ చేయాలనిపించచ్చు, అది ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. చాలా మంది కస్టమర్స్ అదే అడిగారండి, నేను కొత్త ఫోటో తీసుకున్నాక ఓల్డ్ ఫోటో ఏం చేయాలా అని అడుగుతున్నారు. మనకి అలా కాదు, ఇంకా మనకి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొద్దాం అన్నట్టుగా తంజావూరు ఫొటోస్ మనం ఇంకా యాడ్ చేయడం జరిగిందండి. ఇది మనకి 100 years అయినా సరే ఫోటో చెక్కు చెదరదండి. మీకు మనకి 100 years గ్యారంటీ ఇస్తారు మనకి ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో. అవునండి, ఈసారి చాలా స్పెషల్స్ అండి దీంట్లో. మొత్తం తంజావూరు పెయింటింగ్ అంటేనే ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క ఆర్టిస్ట్ వేస్తారండి. మనకి ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క కళ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఇదే కళ ఉంటుంది అలా ఉంటుంది. ఆర్టిస్ట్ ని బట్టి కూడా మనకి కళ అనేది ఉంటుందండి. మనకి 3 feet వేసే వాళ్ళు ఒక ఆర్టిస్ట్ ఉంటారు, 5 feet వేసే వాళ్ళు ఆర్టిస్ట్ ఉంటారు, ఇలా స్మాల్ సైజ్ వేసే ఆర్టిస్ట్ ఉంటారు. అట్లా మనకి ఇది కూడా కనిపించే గోల్డ్ మొత్తం 22 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ అండి. ఇదంతా మనకి విత్ సర్టిఫికేషన్ కూడా ఇస్తామండి. 22 క్యారెట్ గోల్డ్ సర్టిఫికేషన్ కూడా ఇస్తాము. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం మనకి స్టోన్ వర్క్ తో బార్డర్స్ వస్తాయండి. మనకి మొత్తం ఈ స్టోన్ వర్క్ మొత్తం జైపూర్ స్టోన్స్ అండి. ఇవన్నీ జైపూర్ స్టోన్. మీకు ఈ పెయింటింగ్స్ లోనే ఇంకా ఓల్డ్ అయ్యే కొద్దీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతాయండి. 30 years ఓల్డ్ పెయింటింగ్స్, 40 years ఓల్డ్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి. అవి బై ఆర్డరే తీసుకొస్తామండి మనం. అవి కూడా ఉంటాయి. అది పెయింటింగ్ ఓల్డ్ అయ్యే కొద్దీ దీని వాల్యూ ఇంక్రీజ్ అవుతుందండి తంజావూరు పెయింటింగ్ ఎప్పుడు. ఫస్ట్ మనకి తంజావూరు పెయింటింగ్ అనగానే కాస్ట్ గురించి ఆలోచిస్తారు. ఎందుకు మనం అంత కాస్ట్ పెడతాము అనే రీజన్ ఒక్కసారి చెప్పండి వంశీ. అదే మేడం, ఇది ఏంటి అంటే ప్యూర్ 22 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ గోల్డ్ అండి. ఇప్పుడు ఇది వచ్చేసి 3 feet ఫోటో అండి. ఇది తయారు చేయాలంటే అట్లీస్ట్ 2 to 3 months టైం పడుతుందండి ఒక ఆర్టిస్ట్ కి. మొత్తం మనం పిన్ టు పిన్ చూసుకున్నామంటే A to Z మనకి మొత్తం హ్యాండ్ పెయింటింగ్ అండి. మొత్తం హ్యాండ్ వర్క్. ఇది ఎక్కడ మనం మిషన్ యూజ్ చేసేది ఏమి ఉండదండి. మీకు ఫ్రేమింగ్ దగ్గర నుంచి ఫస్ట్ మీరు స్టార్టింగ్ అన్నప్పుడు మగ్ వర్క్ చేస్తారండి. మగ్ వర్క్ మీద తర్వాత ఫాయిల్ వర్క్ చేస్తారు. ఫాయిల్ వర్క్ తర్వాత మళ్ళీ స్టోన్ వర్క్ చేస్తారండి. మళ్ళీ స్టోన్ వర్క్ అయిపోయాక లాస్ట్ లో మనకి ఈ ఫ్యూచర్స్ ఉన్నాయి చూసారండి, లిప్స్, ఐస్, ఆ ఫ్యూచర్ వర్క్ అనేది లాస్ట్ లో చేస్తారండి. లాస్ట్ స్టేజ్ ఆఫ్ వర్క్ అది. ఇప్పుడు మనకి ఇది తంజావూరు ఇంకోటి ఏంటి, ఎందుకు మనకి ఇంత కాస్ట్లీ అంటే మనకి మొత్తం ఇప్పుడు ఇక్కడ యూస్ చేసే స్టోన్స్ అన్ని జైపూర్ స్టోన్స్ అండి. పెయింటింగ్స్ కూడా వాళ్ళు వేసే పెయింట్స్ యాంటీ టాక్సిక్ పెయింట్స్, నేచురల్ పెయింట్స్ వేస్తారండి. దాని గురించి మనకి ఇంత ప్రైస్ పడుతుంది తంజావూరు. మీరు ఇక్కడ గోల్డ్ ఒరిజినల్ వాడారు అని ఏంటి గ్యారంటీ? సర్టిఫికేషన్ కూడా ఇస్తాను. ఇగోండి మేడం, మీకు చూపిస్తాను. మీకు సర్టిఫికేషన్ కూడా ఇస్తానండి. ప్రతి ఒక్క ఫోటోకి సర్టిఫికేషన్ ఇస్తాను. మనకి ఇలాగే గ్యారంటీగా 22 క్యారెట్ గోల్డ్ వాడాము, జైపూర్ స్టోన్స్ వాడాము, అండ్ టేక్ వుడ్ ఫ్రేమ్ అండి. ఇది ఫ్రేమ్ కూడా చాలా స్పెషల్ ఫ్రేమ్ మేడం. వేరే ఎక్కడ ఫోటోస్ కి చూసుండరు. ఓన్లీ ప్యూర్ టేక్ వుడ్ అండి. మనకి ఓన్లీ తంజావూరు పెయింటింగ్స్ కే ఇది మనకి ఒక 100-200 years నుంచి వస్తున్న ట్రెడిషన్ అండి ఇది. తంజావూరు పెయింటింగ్స్ కి మనకి టేక్ వుడ్ ఫ్రేమ్ అనేది.
తంజావూరు పెయింటింగ్స్ అనగానే ఫస్ట్ అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు సైజెస్ అనేవి ఎంచుకుంటారు. ఎవరైనా ఎఫోర్డబుల్ గా పెట్టుకోగలిగేలాగా ఉండే సైజెస్ ఏమేమి ఉంటాయండి? అంటే దీంట్లో మనకి చాలా వెరైటీస్ అండ్ సైజెస్ ఉంటాయి మేడం. ఇప్పుడు జనరల్ గా వచ్చేసి ఇది స్టాండర్డ్ సైజ్ అండి మనకి. ఇది వచ్చేసి మనకి 10 inches by 12 inches ఉంటుందండి. 12 inches by 15 inches కూడా ఉంటుంది. ఆ 2 సైజెస్ ఎక్కువగా రెగ్యులర్ గా మూవ్ అయ్యే ప్రోడక్ట్ అండి ఇది. ఇది ఏంటంటే మనకి ఇంట్లో కరెక్ట్ గా పెట్టుకునే విధంగా ఉండే ప్రోడక్ట్. మనకు అలా కాదు, మీ ఇంట్లో స్పేస్ ఇంతే ఉంది అని చెప్పి అన్ని దేవుళ్ళు ఒకే దాంట్లో రావాలి అన్నా సరే మేము కస్టమైజేషన్ చేసిస్తామండి. మీకు వాల్ ఓన్లీ 3 feet ఉంది, 2 feet ఉంది, కానీ దాంట్లో మాకు 10 మంది కావాలి దేవుళ్ళు, 5-6 కావాలి అనుకుంటే కనుక మీకు మొత్తం A to Z మీకు ఏమేమి దేవుళ్ళు కావాలో అన్ని ఒకే దాంట్లో కూడా అలా చేసిస్తామండి. మనకి ఇప్పుడు మనకి శారీస్ ఇవి కలర్స్ కస్టమైజ్ చేయించుకోవచ్చా అండి? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అలాగే అనుకుంటున్నారు, మాకు అమ్మవారికి ఈ కలర్ శారీ కాదు, ఇక్కడ పచ్చ రంగు కావాలి, గులాబీ మేడం. మీకు ఏంటి అంటే నాకు టైం ఇవ్వాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా అట్లీస్ట్ ప్రతి పెయింటింగ్ కి 10 to 15 days టైం తీసుకుంటామండి. అలా అయితే మీ ఇష్టం మేడం. ప్రతి స్టేజ్ లోనే నేను మీకు ఫొటోస్ షేర్ చేస్తానండి. ఫస్ట్ మగ్ వర్క్ అయిన వెంటనే ఫోటో ఇలా ఉంటుంది, తర్వాత మనకి స్టోన్స్ అంటించాక ఇలా ఉంటుంది. ప్రతి స్టేజ్ లోనే ఫొటోస్ షేర్ చేస్తాను. మీరు ప్రతి స్టేజ్ లోనే మీకేమేమి ఎలాగా, ఇప్పుడు సపోజ్ మనకి స్టోన్స్ ఇక్కడ ఎక్కువ కావాలి, తక్కువ కావాలి అనుకున్నా సరే మాకు ప్రతి స్టేజ్ లోనే చెప్పేస్తే మేము మీకు తగ్గట్టుగా తయారు చేసి ఇస్తామండి. పంపించినప్పుడే అమ్మవారి కళ్ళు లేకపోతే నచ్చలేదు అనుకోండి, 100% చేంజ్ చేస్తామండి. 100%. ఎందుకంటే ఇంత పెట్టాక కస్టమర్ సాటిస్ఫాక్షన్ కదండి మాకు కూడా ముఖ్యం. ఇది వచ్చేసి మీరు చూస్తుంటే ఫుల్ ఫ్లాట్ వర్క్ అండి. ఇప్పుడు తంజావూరులో 3 మోడల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మీరు ఇప్పుడు మనం చూస్తుండేది మొత్తం ఫ్లాట్ వర్క్ అండి. ఇది దీంట్లోనే మనకి సెమీ 3D ఉంటుందండి. ఇక్కడ మీరు ఇప్పుడు శివ ఫ్యామిలీని చూసుకుంటే ఇప్పుడు మనకి ఆభరణాలు, కిరీటాలు, మకర తోరణం అవన్నీ ముందుకు వచ్చి ఉంటుంది. శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి అనేది లోపలికి ఉంటారు. ఇది వచ్చేసి సెమీ 3D అండి. ఇక్కడ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఫుల్ 3D వర్క్ అండి. ఇది మీకు మొత్తం A to Z అంతా ఎంబోజ్ అయి ఉంటుంది. మనకు ఓన్లీ ఆ గార్లాండ్ ఒక్కటి తప్పించి ఆ మకర తోరణము, ఫేసు, ఆభరణాలు, హస్తాలు, పాదాలు మొత్తం అంతా ఎగ్జాక్ట్ విగ్రహం ఉన్నట్టు ఉంటుందండి. ఇది వచ్చేసి 3D వర్క్ అండి. ఇది అట్లా దీంట్లో కూడా మనకి వేరియేషన్స్ ఉంటాయండి. ఇదిగోండి మేడం, ఇక్కడ చూసుకోవచ్చు మీరు, సైజెస్ అన్ని రెడీ అవైలబుల్ ఉంటాయండి. అంటే ఇప్పుడు కస్టమర్స్ అందరూ ప్రీ ఆర్డర్ ఇవ్వాలన్నా సరే మాక్సిమం ఇవ్వలేరు. అంటే మాకు ఇంకా 5 days లో గృహప్రవేశం ఉంది, 10 days లో గృహప్రవేశం ఉంది, రెడీగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా వచ్చి డైరెక్ట్ పర్చేస్ చేయొచ్చండి. ప్రతి సైజ్ లోనే మనకి ఈచ్ గాడ్ అట్లీస్ట్ 5 to 10 పెయింటింగ్స్ రెడీగానే ఉంటాయి మన దగ్గర. మీరు ఎప్పుడు కావాలన్నా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఇప్పుడు మనకి ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు మేడం, అష్టలక్ష్మి ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళకున్న సైజుని బట్టి ఫ్రేమ్ కూడా చూడండి, జిగ్జాగ్ ఫ్రేమ్ కావాలని అడిగారు. జనరల్ గా రుద్రాక్ష ఫ్రేమ్ ఉంటుంది. ఫ్రేమ్స్ లో కూడా మనకి వేరియేషన్స్ ఉంటాయండి. 3 to 4 వెరైటీస్ ఉంటాయి. కస్టమర్ ఉండి నాకు అష్టలక్ష్మిలు మొత్తం 8 శారీస్ లో కావాలి అండ్ ఇదే సైజ్ లో కావాలని అడిగారండి. ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం గురించి ఆర్డర్ తీసుకున్నారు ఆ కస్టమర్. చాలా బాగుంది. ఇప్పుడు మరి ఎలా అండి, మనం డైరెక్ట్ గా వచ్చి కొనుక్కోవాలా, ఆల్ ఓవర్ ద వరల్డ్ షిప్పింగ్ అనేది ఉందా? ఎలా పెట్టారు షిప్పింగ్ అనేది? ఆల్ వైడ్ షిప్పింగ్ అవైలబుల్ మేడం. మనకి ఈ ప్రోడక్టే కాదు, నా దగ్గర లాస్ట్ 5 to 6 years నుంచి అన్ని ఆల్ వైడ్ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. మీరు నాకు వీడియో కాల్ కూడా చేయొచ్చండి. వీడియో కాల్ చేసినా సరే ఇక్కడ లేని వాళ్ళు నేను మొత్తం అన్ని చూపిస్తాను మీకు. అంటే ఈ నార్మల్ ఫోటో ఫ్రేమ్స్ వేరు, ఇవి చాలా ఎక్స్పెన్సివ్, అలాగే చాలా జాగ్రత్తగా అండ్ సెంటిమెంటల్ వైజ్ గా కూడా ఉంటుంది. ఫస్ట్ టైం వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. అసలు చాలా అంటే చాలా ప్యాకింగ్ కూడా ఫస్ట్ మనకి ఫోమ్ షీట్ వేసి తర్వాత బబుల్ ర్యాప్ వేసి తర్వాత బాక్స్ ప్యాకింగ్ కూడా చేసిస్తామండి. ఇప్పటి వరకు చాలానే పంపించాను అవుట్ ఆఫ్ కంట్రీ కూడా. మనకైతే డ్యామేజ్ అయ్యింది అన్నది అయితే రాలేదండి. మీ వరకు తంజావూరు పెయింటింగ్స్ లో ఒక స్పెషల్ విన్నాను, ఇంట్లో పెద్దవాళ్ళది కూడా చేయించుకోవచ్చు అంట కదా? ఉంది మేడం. మీరు ఎవరిదైనా పోర్ట్రేట్ ఇచ్చినా సరే మేము సేమ్ అదే మనకి తంజావూరులో చేసిస్తామండి. ఓకే, అంటే వాళ్ళ ఫోటో అనేది మనం సెండ్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇదే గోల్డ్ సేమ్ ఇదే 22 karat గోల్డ్ ఫాయిల్ లో అండ్ జైపూర్ స్టోన్స్ లోనే మీకు ఏ ఫోటో అయితే ఇస్తున్నారో సేమ్ ఎగ్జాక్ట్ అదే ఫోటోని మనం తంజావూరులో కూడా చేసిస్తామండి. ఓకే వంశీ గారు, ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు టైం పడుతుంది మన చేతికి రావడానికి? అంటే డిపెండ్స్ మేడం. ఇప్పుడు మీరు ఫ్లాట్ వర్క్ తీసుకున్నారంటే 1 week లో కూడా చేసే ఉంటాయండి. అలాగే అదే ఫ్లాట్ వర్క్ అంటే టైం ని బట్టి మేడం. ఇప్పుడు మన కన్సీజన్ అయితే అన్ని వచ్చేస్తాయండి. సీజన్ లో మనకి ఆర్డర్స్ ని బట్టి కూడా
అరౌండ్ 1 month 2 months కూడా అవుతాయి మేడం. అంటే 3D వర్క్స్ అయితే కొద్దిగా ఎక్కువ రోజులు ఇవ్వాలండి, 2 months అయితే మినిమం. ఇప్పుడు చూసారు కదండి, ఈ ఆర్టికల్ కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు, ఇది వచ్చేసి ఇప్పటికి 2 months అయిందండి. జస్ట్ ఈ రోజే వచ్చింది మనకి ఫోటో. ఇది డెలివరీ వెళ్తుంది అన్నమాట, కాకినాడ వెళ్తుంది. ఎలా ఉందండి రెస్పాన్స్ మీరు ఇది స్టార్ట్ చేసిన తర్వాత? చాలా బాగుంది మేడం. చూస్తున్నారు కదండి, నేను జస్ట్ ఓన్లీ ఒక 10 to 12 ఫొటోస్ తో ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు చూసారు కదా, డైరెక్ట్ మీరు ఒక షోరూమే ఉంది నా దగ్గర. ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు డైరెక్ట్ వచ్చి నాకు 20-25 పీసెస్ ఫొటోస్ కావాలన్నా సరే రెడీ అవైలబుల్ ఉంటాయండి నా దగ్గర. అట్లీస్ట్ ఎప్పుడు 200 పెయింటింగ్స్ రెడీగానే ఉంటాయి మేడం. ఓకే అండి. సో మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కదా? వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో మనకి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది మనకి కస్టమైజేషన్ ఉంటుందండి. మీకు ఎలా కావాలంటే మీకు అమ్మవారు ఏదైనా దేవుని తీసుకున్నా, ఇందులో డ్రెస్ దగ్గర నుంచి జ్యువెలరీ దగ్గర నుంచి ఏదైనా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. స్టోన్స్ కలర్ ఇవన్నీ. ఇప్పుడు లక్ష్మీదేవి దగ్గరికి వస్తే ఇప్పుడు చాలా మంది కాళ్ళు కనిపించకూడదు అంటారండి. కొందరు ఒక కాలు కింద కావాలంటారు, కొందరు చేతిలో నుంచి డబ్బులు పడాలంటారు, కొందరు అమ్మవారి ఒళ్ళో డబ్బులు కుండ కావాలంటారు. మన ఇష్టం అండి, మీరు ఎలా కావాలంటే అలా స్పెసిఫికేషన్స్ ఇస్తే అలాగే తయారు చేసి ఇస్తామండి. కళ్ల ముందు వందల్లో దేవతామూర్తులున్న 20 minutes వీడియోలో కొన్ని మాత్రమే చూపించగలుగుతామండి. నాకు సాధ్యమైనంత వరకు కూడా మీకు నేను ఇలా ఉంటుంది అని చెప్పి చూపించడం జరిగింది. మీకు నచ్చినట్టుగా చక్కగా కస్టమైజ్ అనేది చేయించుకోవచ్చు. డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి బల్క్ ఆర్డర్ అయినా కావచ్చు, అప్పటికప్పుడు షోరూమ్కి వచ్చి తీసుకెళ్లేలా కూడా మీకు 30 నుంచి 35 పీసెస్ వరకు రెడీగా అయితే ఉంటాయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైనా తొందరలో మీ ఇంట్లో గృహప్రవేశాలు జరిగేటువంటి బంధువులు, ఫ్రెండ్ సర్కిల్ ఉంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. నచ్చిన వాళ్ళు విజిట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.